సో నువ్వు థ్యాంక్స్ చెప్తూ అంటే ఒక 10 వర్డ్స్ యూజ్ చేస్తూ నువ్వు చైనాలో మాట్లాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ కమ్ టు చైనా అని చెప్పేసి చెప్పు. 谢谢，因为你来我们家看一下，谢谢。你们要看一个这个东西很多次。చించాంగ్ చాంగ్ చించాంగ్ వచ్చింది తప్ప నాకేం అర్థం కాలేదు, వాళ్ళకి ఏం అర్థమైంది మరి. కరెక్టే చెప్పిండా? కరెక్టే చెప్పాడు. ఓకే. నాకు సగం అర్థమైంది. అయితే నేను కూడా కరెక్టే చెప్పా. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే అన్న వాళ్ళకి కూడా నా సపోర్ట్ చేస్తూ నాకు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మీరు మీ వ్యూవర్స్కి మీరు ఏమైనా చెప్పాలి? చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ హైదరాబాద్ చైనా చూడండి, అందులో కూడా మంచి కంటెంట్ వస్తుంది. ఇప్పటివరకు నేనైతే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో సింగపూర్ వెళ్ళాను, మలేషియా వెళ్ళాను, థాయిలాండ్ వెళ్ళాను. థాయిలాండ్ రెండోసారి వెళ్ళాను ఫ్రెండ్స్ తోటి. అండ్ కాఠ్మాండు నేపాల్ వెళ్ళాను, తాంజానియా మన ఆఫ్రికా వెళ్ళాను, చైనా వెళ్ళాను. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేశాను అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు విజిట్ ఫ్యూ మోర్ కంట్రీస్. సో నా కోరిక ఏంటి అని చెప్పేసి అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్దాము అని చెప్పేసి ఒక చిన్న కోరిక ఉంది. రీసెంట్గా ఆ కోరిక పుట్టింది, దాన్ని కూడా నేను చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. అది వీడు వీటితోటి స్పెషల్ కాదు, వీటితోటి స్పెషల్ ట్రిప్ ఈజిప్ట్. ఓకే ఓకే, ఈజిప్ట్ వెళ్దాం అని చెప్పేసి ఈజిప్ట్ మమ్మీస్ దగ్గరికి వెళ్తారు అంతేనా? మమ్మీ. ఓకే. అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇదంతా చూసిన తర్వాత ప్రశాంత్ అన్న మాట్లాడుతుంటే ఒకటి గుర్తుకొచ్చింది. ఇట్లా అంటే నాకు రింగ్ కనిపించింది. అసలు గోల్డ్ కొన్నారా మీరు చైనాలో? చైనాలో గోల్డ్ కొన్ని డిజైనర్ వేర్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. మా పాపకి చెవు కమ్మలు కొన్నాం అక్కడ. కానీ పాపేది? పాప షీజ్ బిజీ అక్కడ. పాపని చూపియాలి కదా మీరు. చూపిద్దాం. తను పైకి వెళ్ళింది. యాక్చువల్లీ పైన చుట్టాలందరూ ఉన్నారు, సో వాళ్ళతో ఆడుకుంటుంది. బిజీ రమ్మంటే చీపో అంటుంది అది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్.